హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఫినాన్స్ ఛానల్. ఈరోజు మనం నంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ కోసం నేర్చుకుందాం. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్లో నంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద మాత్రమే కాకుండా అక్యూములేటెడ్ ఇంట్రెస్ట్ మీద కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్నే తెలుగులో చక్రవడ్డీ అని అంటారు. ఈ ప్రాసెస్లో ప్రిన్సిపల్ అమౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ చేసి నెక్స్ట్ టైం దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. నంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ అంటే ఎన్నిసార్లు ఇలా ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది అని చెప్పే కౌంట్. మనం జనరల్గా ఇంట్రెస్ట్ యాన్యువల్ బేసిస్ మీద మాత్రమే అవుతుంది అనుకుంటాం, కానీ ఇంట్రెస్ట్ యాన్యువల్ బేసిస్ మీదనే కాంపౌండ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. కాంపౌండింగ్ పీరియడ్ ఏదైనా అవ్వచ్చు. అంటే సెమీ యాన్యువల్ బేసిస్ మీద కానీ, క్వార్టర్లీ బేసిస్ మీద కానీ, మంత్లీ బేసిస్ మీద కానీ, కంటిన్యూస్ బేసిస్ మీద కానీ, లేదంటే ఇంకేదైనా డ్యూరేషన్ అయినా కూడా అవ్వచ్చు. యాన్యువల్ బేసిస్ మీద కాంపౌండ్ అయితే 1 ఇయర్కి 1 టైం కాంపౌండ్ అవుతుంది. అదే సెమీ యాన్యువల్ బేసిస్ మీద అయితే 6 మంత్స్కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది, కాబట్టి 1 ఇయర్లో 2 టైమ్స్ కాంపౌండ్ అవుతుంది. అదే క్వార్టర్లీ బేసిస్ అయితే ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది. సో 1 ఇయర్లో 4 టైమ్స్ కాంపౌండ్ అవుతుంది. అదే మంత్లీ బేసిస్ అనుకోండి, మంత్కి ఒకసారి కాంపౌండ్ అవుతుంది. సో 1 ఇయర్లో 12 టైమ్స్ కాంపౌండ్ అవుతుంది. అండ్ కంటిన్యూస్లీ కాంపౌండింగ్ అంటే ఇంకా ఇన్స్టెంట్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇన్ఫినిట్ టైమ్స్ కాంపౌండ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫ్యూచర్ వాల్యూ ఎగ్జాంపుల్. విత్ యాన్యువల్ కాంపౌండింగ్, హృదయ్ ఇన్వెస్టెడ్ 40,000 ఇన్ అ ఫినాన్షియల్ అసెట్ ఫర్ 2 years. దాని రిలవెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 10%. ఇది యాన్యువల్ కాంపౌండింగ్ బేసిస్ మీద వెళ్తుంది. వాట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ? ఇక్కడ మనం ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా యూస్ చేయాలి. ఎఫ్వి అంటే ఫ్యూచర్ వాల్యూ, పివి అంటే ప్రెజెంట్ వాల్యూ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఆర్ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 0.10, ఎం అంటే నెంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ ఇన్ అ ఇయర్, యాన్యువల్ బేసిస్ కాబట్టి 1 టైం, నంబర్ ఆఫ్ ఇయర్స్ 2. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎం అంటే నెంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ ఇన్ అ ఇయర్ ఓన్లీ, అండ్ ఎన్ అంటే total number of years of the investment. So M into N equals to total number of compounding periods in the investment period. Values ni substitute cheddam. 40,000 for PV, 0.10 for R, 1 for M, 2 for N. Solve this calculation. So 40,000 into 1.21 equals to 48,400 rupees. So the future value is 48,400 rupees. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ బట్ మంత్లీ కాంపౌండింగ్. సో ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ ఏంటో కనుక్కుందాం. సో ఇక్కడ కూడా ప్రెజెంట్ వాల్యూ 40,000 రూపీస్, annual interest rate 0.10, but number of compounding periods in a year 12, ఎందుకంటే ఇది మంత్లీ కాంపౌండింగ్ కాబట్టి. number of years 2. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేట్ చేద్దాం. So 40,000 into 1.22, 039,09614 equals to 48,815.64 rupees. So ఫ్యూచర్ వాల్యూ యాన్యువల్ బేసిస్ ప్రకారం అయితే 48,400, అదే మంత్లీ బేసిస్ మీద అయితే 48,815.64. సో మంత్లీ బేసిస్ మీద ఇంట్రెస్ట్ కాంపౌండ్ అయినట్లయితే గనక ఫ్యూచర్ వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఎక్కువ టైమ్స్ 1 ఇయర్లో ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతుంది కాబట్టి, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్దీ
ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఫ్యూచర్ వాల్యూ మంత్లీ బేసిస్ ప్రకారం ఎక్కువ ఉంది అన్నమాట. ఇప్పుడు ఒక ప్రెజెంట్ వాల్యూ ఎగ్జాంపుల్ చూద్దాం. రాజ్ వాంట్స్ టు బై అ హౌస్ ఇన్ 3 years for 80 lakhs rupees. He plans to invest a specific amount at an annual rate of 6% compounded annually to meet his future goal. How much does Raj need to invest now to achieve his goal in 3 years? So, target 3 years లో ఉంది. Annual interest rate 6% per annum, compounded annually. ఇక్కడ హౌ మచ్ డస్ రాజ్ నీడ్ టు ఇన్వెస్ట్ నౌ టు బై అ హౌస్ ఇన్ 3 years అంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్లో 80 lakhs అమౌంట్ ఉండటం కోసం. సో దీనికోసం మనం ప్రెసెంట్ వాల్యూ పాయింట్అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం పీవీ ఫార్ములా వాడాలి. ఫ్యూచర్ వాల్యూ అంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్ 80 lakhs rupees, annual interest rate 0.06, number of compounding periods in a year 1 because ఇది annual basis కాబట్టి number of years 3. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 80 lakhs for FB, 0.06 for R, 1 for M, 3 for N. దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో 80 lakhs డివైడెడ్ బై 1.191016 ఈక్వల్స్ టు 67,16,954.26. సో ఇది ప్రెజెంట్ వాల్యూ. కాబట్టి రాజ్ ఈ అమౌంట్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే 3 years తర్వాత అది 80 lakhs అవుతుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ విత్ మంత్లీ కాంపౌండింగ్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఫ్యూచర్ వాల్యూ 80 lakhs, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 0.06, బట్ నంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ ఇన్ a year 12 బికాస్ మంత్లీ బేసిస్ కాబట్టి నంబర్ ఆఫ్ ఇయర్స్ 3. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకోవాలి. సో 80 lakhs డివైడెడ్ బై 1.1966805248 ఈక్వల్స్ టు 66,85,159.35. సో మంత్లీ బేసిస్ ప్రకారం అయితే పీవీ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాన్యువల్ బేసిస్ పీవీ కన్నా మంత్లీ బేసిస్ పీవీ తక్కువ ఉంది. అంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందన్నమాట మంత్లీ బేసిస్ ప్రకారం, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి. ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను క్లియర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.